సార్ చాలామందికి ఐఏఎస్ కాకపోతే ఏదో ఒకటి అవ్వాలనుకునే వాళ్ళకి, చదవాలనుకునే వాళ్ళకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక సబ్జెక్ట్ ఏదో ఒకటి వీక్ ఉంటుంది. అది మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్, సోషల్, ఏదైనా. అలాంటి వాళ్ళకి ఏదైనా టిప్ చెప్తారా మీరు? అంటే అసలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ప్రతి స్టూడెంట్కి కూడా ఒక సబ్జెక్ట్ స్ట్రాంగ్, ఒక సబ్జెక్ట్ వీక్ గ్యారంటీ ఉంటాయి. అందులో సందేహమే లేదు. ఎందుకనంటే ఇక్కడ అన్ని సబ్జెక్టులు చదవాలి కాబట్టి. మనం ఏదో బీఏలో అయితే ఎకనామిక్స్ను, పొలిటికల్ సైన్స్, ఏదో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చదువుతాం, జాగ్రఫీ మాత్రమే చదువుతాం, అలా ఉంటుంది కదా. ఇక్కడ అలా కాదు. అందుకని ప్రతి స్టూడెంట్కి ఇది వీక్, ఇది స్ట్రాంగ్ అని ఉంటాయి. అందుకు నేనేమంటానంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ నీకు వీకో, ఏ సబ్జెక్ట్ నీకు స్ట్రాంగో తెలుసుకొని దాని అనుగుణంగా నీ ప్రిపరేషన్ మోడ్ని మార్చుకోవాలి. అంతే తప్ప వీక్ని ఎలా స్ట్రాంగ్ చేయాలో ఆలోచించకూడదు, స్ట్రాంగ్ని ఇంకా ఎలా స్ట్రాంగ్ చేయాలో ఆలోచించాలి. అంటే ఇప్పుడు వీక్ సబ్జెక్టు నువ్వు ఎంత చదివినా అంతే మార్కులు వస్తాయి. స్ట్రాంగ్ సబ్జెక్టు నువ్వు ఎక్కువ కష్టపడుతున్న కొద్దీ ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు అంటే మన క్రికెట్లో కొంతమంది బౌలర్స్ ఉంటారు, కొంతమంది బ్యాట్స్మెన్ ఉంటారు. అందుకని బ్యాట్స్మెన్ అయ్యో నేను చాలా రోజుల నుంచి బ్యాట్స్మెన్గానే ముద్రపడింది, ఈసారి నేను బౌలర్గా కూడా అని అనవసరంగా బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కన్నా బెస్ట్ ఏంటంటే బ్యాటింగ్లోనే ఇంకా ఎన్ని సెంచరీలు కొట్టాలని ఆలోచించడం మంచిది. బౌలింగ్కి నన్ను పంపించద్దురా బాబు అని చెప్పి కెప్టెన్కైనా చెప్పాలి. పంపించిన ఏదో అప్పుడప్పుడు ఇంకా సేఫ్ జోన్లోనే మ్యాచ్ ఉందిలే అనుకున్నప్పుడు బౌలింగ్కి వెళ్ళాలి, అంతే తప్పించి. కానీ స్ట్రాంగ్ ఏరియాని స్ట్రాంగ్ చేసుకోవచ్చు, వీక్ ఏరియాని స్ట్రాంగ్ చేసుకోవడం కన్నా. ఓకే.